అటు చూడండి మీ చెల్లెల్ని, కొంచెమైనా దిగులుందేమోనని మొత్తం మారిపోయింది. వదిలే అమృత, తనని అన్నంత మాత్రాన ఏం మారిపోతుంది? ఇప్పుడున్న తన పరిస్థితి అలాంటిది. అత్తయ్య ముందు తను అలా నటించకపోతే ఈ ఇంట్లో తను ఉండగలదనుకుంటున్నావా? మనకి కావాల్సిందేంటి? ఈ ఫంక్షన్ జరగకూడదు, అదే కదా ముఖ్యం. జరగదు కదా? జరగదు, ఖచ్చితంగా జరగదు. నేను చూసుకుంటా. సరే. అత్తయ్య, రవి ఎందుకు ఇంకా ఇక్కడికి రాలేదు? శేషు, రవికి వెంటనే ఫోన్ చేయి. సరే అమ్మా. ఏమైందిరా? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఝాన్సీ అమ్మ, మీరొచ్చేటప్పుడే బావని కూడా తీసుకొచ్చి ఉండొచ్చు కదా ఝాన్సీ అమ్మ. వస్తాడనే అనుకున్నాను. ఎందుకు లేట్ చేస్తున్నాడో అర్థం కావడం లేదు. వాడు అప్పటికే ఇష్టం లేకుండా ఉన్నాడని తెలుసు కదా. మనం వాడిని అలా వదిలేసి రావాల్సింది కాదత్తయ్య. ముహూర్తం లోపల కానీ తాళీదారం మార్చలేదంటే మాత్రం అమంగళమని జ్యోతిష్కుడు అన్నారంట. మరిప్పుడు ఏం చేయాలి అత్తయ్య? ఏంటి అమ్మాయి మాత్రమే ఉంది? అబ్బాయి ఎక్కడ? బలవంతంగా పెళ్లి చేస్తున్నారంట. మరి అబ్బాయి ఎక్కడికి పారిపోయాడో ఏంటో. అయినా తాళైతే కట్టేశాడు కదా, దారం మార్చేంత వరకు కూడా లేడా ఏంటి? అదే తెలియట్లేదు. మనల్ని అయితే రమ్మని పిలిచారు. పాపం ఝాన్సీ అమ్మ, ఆవిడ కుటుంబంలోనే ఇలా జరగాల మరి. ఏమండి, మనం ఒక ప్లాన్ వేస్తే రవి ఇంకో ప్లాన్ వేసినట్టున్నాడే. ఎవరేం చేసినా మనకి మంచే జరుగుతుంది కదా. వాడు ఈ ఫంక్షన్కి రానేకూడదు, ఈ ఫంక్షన్ జరగనేకూడదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు మరి? తెలియట్లేదే. అమ్మా, 10 గంటలు దాటేస్తోంది. ముహూర్తం లోపు తాళిదారం మార్చాలమ్మా. ఇంకెప్పుడొస్తాడమ్మా అబ్బాయి? ఇవాళ ఈ ఫంక్షన్ జరుగుతుందా లేదా? లేదు ఇంకో రోజు ఎప్పుడైనా పెట్టుకుందామా? ఖచ్చితంగా జరుగుతుంది పూజారి గారు, కొంచెం ఓపిక పట్టండి. లేదు, 10:30కి యమగండం ఉంది. ఆ సమయంలో తాళిదారం మార్చుకోవటం అంత మంచిది కాదు. అమ్మాయి అబ్బాయి ఇద్దరూ బాగుండాలి కదా. మీరే ఆలోచించి చూడండి. ఇప్పుడేం చేయాలి ఝాన్సీ అమ్మ? ఇంకా బావ రానే లేదు. ఝాన్సీ అమ్మ, నేను పదే ఫోన్ చేస్తున్నాను. బావ అసలు తీయటమే లేదు. ఝాన్సీ అమ్మ, బావ ఒక్కడే వస్తానన్నప్పుడు మనం వదిలేసి ఉండాల్సింది కాదు. మనం వదిలేసి వచ్చింది తప్పైపోయింది ఝాన్సీ అమ్మ. అమ్మా, అదిగో డ్రైవర్ వచ్చేశాడు. రమేష్ అన్న, బావెక్కడున్నాడు? మీతోనే కదా రావాలి. అది ఏమైంది? విషయం ఏంటో త్వరగా చెప్పండి. రవిబాబుని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వస్తున్నానమ్మా. ఆయన లండన్కి వెళ్తున్నట్టు మాట్లాడుకుంటున్నారు. బాబుతో పాటు అమ్మాయి కూడా వెళ్ళింది. ఎయిర్పోర్టా? ఈ మొక్క ముందే ఫోన్ చేసి చెప్పడం తెలియదా? ఫోన్ చేయడానికి ట్రై చేశాను, రవిబాబే నన్ను ఆపేశారు. అయ్యో, వాడెందుకు ఇలా చేస్తున్నాడు? వాడికి అసలు ఈ కుటుంబం గురించి కొంచెం కూడా ఆలోచన అనేది లేదా? ఇలా మమ్మల్ని అందరినీ వదిలేసి ఎలా వెళ్ళిపోయాడు వాడు? వాడిని బలవంతం చేసి ఇష్టం లేని పెళ్లి చేస్తే ఎవరైనా ఇలాగే చేస్తారు. మొదటి నుంచి నేను పదే చెప్తున్నా, ఎవరైనా నా మాట వింటే కదా.
ఎవరు బేబీ ఫోన్లో జానునే. మాట్లాడతావా? లేదు. ఫోన్ కూడా ఎత్తడం లేదు. చెప్పు జాను. ఏంటి, డ్రైవర్ మొత్తం చెప్పేశాడా? రవి, ప్రాబ్లం క్రియేట్ చేయకో. ఇక్కడ నీ కోసం అందరం ఎదురు చూస్తున్నాం. మర్యాదగా బయలుదేరిరా. అక్కడికి రావాలా? నో ఛాన్స్ జాను. రవి, జాను, ఈ ఒక్క విషయానికే నువ్వు ఇంతలా రియాక్ట్ అవుతుంటే నాకిష్టం లేని పెళ్లి జరిపించావే, మరి నేను దానికి ఎంతలా రియాక్ట్ అవ్వాలి? దీనికి మించి నేను అన్నిటికీ తలోపుతూ అయితే కూర్చోలేను జాను. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. నేను లండన్ తిరిగి వెళ్ళిపోతున్నాను. రవి, నువ్వు ఇక్కడికి గాని రాలేదో? ఏంటి జాను, బెదిరిస్తున్నావా? రాలేదంటే ఏం చేస్తావు? నీ ఆస్తి అంతా వేరే ఎవరికైనా రాసిచ్చేస్తావా? హ, సంతోషంగా రాసేసుకో. తర్వాత ఇంకే ఉంటుంది చేయడానికి? నన్ను ఇంట్లోకి రానివ్వవా? రానివ్వకు. నాకది అసలు ప్రాబ్లమే కాదు. ఎందుకంటే నేను లండన్ని వదిలి రాను కదా. నాకు నీ ఆస్తి వద్దు, ఆ కుటుంబము వద్దు. అశిషు, ఏంటి ఆస్తి వద్దు అని చెప్తున్నాడు? జాను, ఇక నుంచి నాకు నచ్చినట్టు నా లైఫ్ని ప్రశాంతంగా గడపబోతున్నాను. డబ్బుల గురించి నాకు ఏ భయం లేదు. నేను సంపాదించుకుంటాను. ఇప్పుడు నాకు ఫ్రీడమే ముఖ్యం. బాయ్. రాసాం, వెళ్దాం. ఏమంటున్నాడు అత్తయ్య? లక్షణంగా ఉన్న అబ్బాయిని ఊరు వదిలి వెళ్ళిపోయేట చేశారే, వాడు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తాడు? ఏంటి ఝాన్సీ అమ్మ, అబ్బాయి ఇంకా రానేలేదే? ముహూర్తం కూడా మించిపోతుంది కదా. కొంచెం ఓపిక పట్టక్క, వచ్చేస్తాడు. నేను చెప్పాను కదా బలవంతంగా చేశారని. ఇంకా అబ్బాయి వచ్చినట్లే. ఇలా మోసం చేసి వెళ్ళిపోయాడే. ముందే తెలుసుంటే దగ్గరుండి తీసుకుని వచ్చేవాళ్ళం కదా అత్తయ్య. ఇప్పుడు ఏం చెయ్యాలి అత్తయ్య? కుటుంబమే వద్దు అని చెప్తున్నాడు కదా.